ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ తగ్గించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. ఆంధ్రప్రదేశ్లో మరో ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ రాబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి మనం గతంలో కూడా వీడియో చేసాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కాబోతుంది. రాష్ట్ర క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది దీనికి భూములు కేటాయిస్తూ. గతంలోనే ఈ భూముల కోసం సంస్థకు చెందినటువంటి ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటన చేసింది. పర్యటన జరిపిన సందర్భంలో ఇది ఆల్రెడీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, దీనికి సంబంధించినటువంటి ఒక సంస్థ బెంగళూరులో నడుస్తుంది, మరొక సంస్థ అస్సాంలో నడుస్తుంది. ఇప్పుడు దేశంలోనే మూడవ సంస్థ అమరావతిలో రాబోతుంది. ప్లాంటేషన్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఏంటంటే అగ్రికల్చర్ బేస్డ్, ముఖ్యంగా ఉద్యానవనానికి సంబంధించినటువంటి మొక్కల పెంపకాలు, అలానే ఇప్పుడు అర్బన్ లైఫ్ స్టైల్లో ప్రధానమైన భాగంగా మారిపోయినటువంటి మోడర్న్ ప్లాంటేషన్, వాటి మేనేజ్మెంట్ సిస్టమ్స్, వాటిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ఈ సంస్థ. సో ఈ సంస్థకి సంబంధించినటువంటిది బెంగళూరులో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. ఇది కోర్సెస్ ఇస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశం మొత్తంలో రెండు సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు మూడో సంస్థ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. ఏపీ క్యాబినెట్ దీనికి సంబంధించి 9.5 దాదాపు 10 ఎకరాల భూమిని కేటాయించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. నూజివీడు పరిసర ప్రాంతాల్లో ఈ భూముల్ని సందర్శించి ఈ సంస్థ ప్రతినిధులు దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం రాష్ట్ర క్యాబినెట్ దీనికి అప్రూవల్ ఇచ్చింది. అతి త్వరలోనే అక్కడ ఈ సంస్థను ఏర్పాటు చేసే దిశగా చర్యలు నడుస్తున్నాయి. అసలు ఈ సంస్థ ఏం చేయబోతుంది? ముఖ్యంగా నైపుణ్య శిక్షణ అనేది IIPM ప్రధానమైనటువంటి వ్యాపకం అవుతుంది. ఇది ప్లాంటేషన్ మేనేజ్మెంట్ బెంగళూరు, IIPMB is an exclusive sectorial institute with the capability and expertise to contribute to the agri plantation, horticulture and allied sectors from various dimensions: education, export facilitation, capacity building and training, పాలసీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అదర్స్ టు మీట్ ద డిమాండ్ ఆఫ్ ద సెక్టర్. ఇది వీళ్ళు చేసేటువంటి ప్రధానం. అంటే ఇప్పుడు నూజివీడు ప్రాంతాన్ని ఎంపిక చేయడం వెనక కారణం, నూజివీడు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది, ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇక్కడ అటు పశ్చిమ గోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఇటు ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాలు, నాలుగిటికి కూడా సెంటర్ పాయింట్లో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టర్ అక్కడే నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంస్థను అక్కడ ఏర్పాటు చేస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ ఒక 5-6 ఆప్షన్స్ చూసిన తర్వాత ఈ భూముల్ని వాళ్ళు ఎంచుకున్నారు, అక్కడ అవకాశం కల్పించారు. సంస్థ వచ్చిన తర్వాత అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏంటంటే ఒక విశాలమైనటువంటి క్యాంపస్ ఏర్పాటు అవుతుంది. అటు విద్యారంగానికి సంబంధించి, రీసెర్చ్ ల్యాబొరేటరీ ప్రయోగాలకు సంబంధించి కూడా యాక్టివిటీ. ఇది బెంగళూరులో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూట్ దృశ్యాలు ఇవి. ఒక క్యాంపస్ అంటే ఎంత మంచి క్యాంపస్ అంటే గ్రీనరీ పరంగా కూడా ఒక అద్భుతమైనటువంటి లుక్ చూపిస్తున్నటువంటి క్యాంపస్ అనమాట. ఇప్పుడు మనం చూసినటువంటి ఫోటో ఇదే బెంగళూరులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ అనమాట. అక్కడే ప్రయోగాలన్నీ కూడా అక్కడే చేస్తారు. ఒక 10 ఎకరాల భూమి కేటాయిస్తున్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఒకవైపు ఉంటుంది, మరోవైపు నుంచి కావాల్సినటువంటి ప్రయోగశాలలకి కావాల్సినటువంటి బ్లాక్స్ని కూడా ఆల్రెడీ అక్కడ అగ్రికల్చర్, ఇప్పుడు సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగుతుంది. అంటే మరొక విద్యా సంస్థ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క విద్యా సంస్థలు ఒక్కొక్క ప్రాంతాన్ని కేటాయించింది. IIT తిరుపతిలో ఉంది, IIM విశాఖలో ఉంది, అలానే రీసెర్చ్ అండ్ డిజైనింగ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఉంది, తాడేపల్లిగూడెంలో మరొకటి ఉంది, ఇక్కడ ఇప్పుడు నూజివీడులో మరొకటి. ఇవన్నీ కూడా ఒక నేషనల్ ప్రైడ్ ఇన్స్టిట్యూషన్స్ కింద చెప్పేటువంటి. కాబట్టి ఇవి వస్తే కనుక వనరులు, వసతులు, వాటికి ఉండేటువంటి ఎక్స్పోజర్ కూడా అదే స్థాయిలో ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. సో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి సంస్థల లిస్టు తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కొత్తగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రపోజల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. కాబట్టి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కనుక శాంక్షన్ అయితే కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూషనల్ వ్యవస్థ కింద మారేటువంటి అవకాశం ఉంటుంది. సో అగ్రికల్చరల్ రీసెర్చ్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేసేటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడానికి కావాల్సినటువంటి వసతుల గురించి, అందులో మొదటి తరం లేదా ఆధునిక తరం విద్యార్థుల్ని తయారు చేయడానికి ఈ సంస్థ ఇమీడియట్గా కార్యాచరణలోకి దిగేటువంటి అవకాశం ఉంది. వీలైతే టెంపరీ క్యాంపస్లో దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయొచ్చు. రాబోయేటువంటి ఏప్రిల్ నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. భూములు కేటాయించిన తర్వాత నిర్మాణ ప్రణాళిక మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి పర్మనెంట్ బిల్డింగ్స్ని నిర్మిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తే సరిపోతుంది. సో భూ కేటాయింపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఒక క్లియర్ అలాట్మెంట్, బడ్జెట్ అలాట్మెంట్ ఉంది కాబట్టి కంపల్సరీ అతి త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతుంది అనమాట. మొత్తం అన్నీ కూడా డిస్కషన్ రూమ్స్, అలానే వీళ్ళకి కావాల్సినటువంటి ఇతర వసతులు అన్నీ కూడా
ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ మొత్తం కూడా దేనికి దానికే ల్యాబ్స్, ప్రయోగశాలలు అంటే ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి రంగంలో ప్రయోగశాలలు వాటిలన్నింటినీ కూడా డెవలప్ చేస్తారు. మనం ఆల్రెడీ విశాఖ దిగువ నుంచి కృష్ణా జిల్లా నుంచి దిగువ అంటే గుంటూరు వరకు ఆల్మోస్ట్ ఆ స్ట్రెచ్ మొత్తం కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఊతమిచ్చేటువంటి సంస్థ అవుతుంది ఇది. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక సంస్థ, దేశంలోనే 3వ సంస్థ నూజివీడులో అడుగు పెట్టబోతోంది.